నిరుద్యోగం ఉండకూడదంటే జనాభా పెరుగుదల అవసరమా ఇప్పుడు? రాజకీయాల వ్యవహారం కాదు ఇక్కడ జరుగుతున్నది. ఏంటంటే 1.5% జనాభా అంటే ఇప్పుడు ఇవాళ నా వయసోళ్ళు సంఖ్య పెరిగింది, 50లో ఉన్నోళ్ళ సంఖ్య, యంగ్స్టర్స్ సంఖ్య తగ్గిపోయింది. ఇవాళ నాకు ఓపుకున్నంత వరకు నేను చేయగలుగుతా. ఇంకా గతంతో పోల్చుకుంటే ఇప్పటికి నా బోటోడికి శారీరక శ్రమ చేసే ఓపిక ఉంది. ఇవాళ యంగ్స్టర్స్కి ఓపిక ఏడ తెచ్చిందండి? గంట సేపు నడవమంటే గిలగిల్లాడిపోతారు. మనం స్కూళ్ళకి కిలోమీటర్ల కొద్దీ నడిచెళ్ళాం, కాలేజీలకి సైకిల్ దొక్కుంటూ పోయాం, లేకపోతే నడుచుకుంటూ పోయాం, బ్యాగులు భుజాన్ని వేసుకుని తిరిగాం. ఇవాళ రోజున బ్యాగ్ భుజాన్ని వేసుకుని కాన్వెంట్కి వెళ్ళడానికి పిల్లలకి అమ్మో అంటే పక్కన తల్లి మోసుకుని వెళ్తుంటే తల్లి తండ్రు ఆ స్టేజీలో ఇప్పుడే శారీరక శ్రమ చేయని వాళ్ళు రేపు పొద్దున ఏం చేయగలుగుతారు? అదే కదా. అప్పుడు నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ తెస్తే ఉపయోగం ఏముంది? పనిచేసే మనిషి దొరకాలి కదా. ఇప్పటికి మన దగ్గర లేబర్ కొరత అయిపోయింది, మానవ వనరులు కూడా కొరత అయిపోయింది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఓ 10 మందిని గంటంటే ఓ 3-4 ఇక్కడే ఉంటారులే అని ఆశ, అంత మించి. అంటే దీనివల్ల ఓట్లు ఏమైనా పెరుగుతాయా భవిష్యత్తులో? ఓట్లకి ఏం సంబంధం లేదు. ఉద్దేశం మంచిది, కానీ ఇది సక్సెస్ కావాలంటే ఒకటే, పుట్టే ప్రతి బిడ్డకి నువ్వు 30,000-40,000 చేతికి ఇచ్చేసి ఆ పిల్లల పేరున ఒక 25,000-50,000